డిపిఓ నాగరాజు గారిని ఏదో మాట్లాడినాడనేసి ఆదోని ఎమ్మెల్యే అయినటువంటి పార్థసారథి గారు స్పందించారు. సార్ మీకు మేము ఒకటే చెప్తున్నాము, బీసీల గురించి మాట్లాడేకి ఇప్పుడేం ఎలక్షన్ స్టంట్ ఏం కాదు. ఒకసారి మీరు ఆలోచించండి. అక్రమ లేఅవుట్ల గురించి పలు దఫాలుగా మా మాజీ ఎమ్మెల్యే అయినటువంటి జేసీ ప్రభాకర్ రెడ్డి గారు, ప్రస్తుత చైర్మన్ గారు ఎన్నో ఫిర్యాదులు చేశారు. సార్ అక్రమ లేఅవుట్లు జరిగినాయి, దీని మీద మీరు యాక్షన్ తీసుకోండి అనేసి ఆయన ఆఫీసులో సుమారుగా 9 గంటల నుంచి 1 గంట సేపు డిపిఓ నాగరాజు దగ్గర వెయిట్ చేస్తే ఆయన సానుకూలంగా వచ్చి మాట్లాడుతూ లేచిపోతున్నాడు. మీరు ఒక ఎమ్మెల్యే కదా, మీరు ఏదైనా ఒక ప్రాబ్లం గురించి అడుగుతా ఉంటే అప్పటికప్పుడు ఆయన లేచిపోతే మీకు కోపం వస్తుందా రాదా చెప్పండి. ఇప్పుడేం మా జేసీ ప్రభాకర్ రెడ్డి గారు అతని సొంత స్థలం ఆక్రమించుకున్నాడని అతని దగ్గరికి పోయి అడగలేదు. ప్రజలకు అన్యాయం జరుగుతుంది. గత ప్రభుత్వంలో అవినీతి పరులంతా కలిసి కబ్జాలు చేసినారు, వాటి గురించి విచారణ చేయండి అనే మంచి ఉద్దేశంతో ఆయన దగ్గర పోయి అంతసేపు వెయిట్ చేస్తే 73 సంవత్సరాల మా జేసీ ప్రభాకర్ రెడ్డి గారు సింపుల్ గా లేచిపోతే కాసింత కోపం వచ్చి అనిండొచ్చు. 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉన్న మా జేసీ ప్రభాకర్ రెడ్డి గారు కొంచెం ఆవేశంతో మాట్లాడొచ్చు. అంతేగాని మీరు అంతగా ఆయనపై అంత ప్రేమ ఎందుకు చూపుతున్నారు? అంటే బీసీ అయితే అవినీతి పరుడు కావచ్చా? అవినీతి చేస్తే బీసీలు ఒప్పుకుంటారా? మీరు బీసీ, ఎస్సీ, ఎస్టీ అనే కులాలను మా ప్రభాకర్ రెడ్డి గారు ప్రోత్సహించినట్లు మీరు ఎవరైనా ప్రోత్సహించినారా? నేను ఒకటే క్వశ్చన్ రైట్ రాయల్ గా వేస్తున్నాను. ప్లీజ్, ఇది ఎవరి గురించి కాదు, ఇది రాజకీయ ఉద్దేశంతో కానే కాదు, కేవలం నా వ్యక్తిగతంగా నేను చెప్తున్నాను. ఒక పద్మశాలి ఆడపడుచును నేను. నన్ను 2 సార్లు కౌన్సిలర్ గా గెలిపించుకున్నారు. నేను రాజకీయంగా లేను, ఆర్థికంగా కూడా బలోపేతం లేని దానిని. ఒక సామాజిక వర్గానికి చెందిన బీసీ కులంకి చెందిన జింకా లక్ష్మీదేవిని 2 సార్లు ఆయన గౌరవించి మున్సిపల్ కౌన్సిలర్ గా గెలిపించుకున్నాడు. అంతేకాదండి, గతంలో కూడా ఈసీ వెంకటరమణను చైర్మన్ చేసిన దాఖలాలు ఉన్నాయి. ఇది బీసీలకు ఇచ్చే ఆయన గౌరవం. ఇప్పుడు కూడా మున్సిపల్ వైస్ చైర్మన్ గా తలారి అరుణాను కూడా వాళ్ళు వైస్ చైర్మన్ గా గెలిపించుకున్నారు. ఇదే కాదు మన రజకుల కోసము గతంలో దోబిగాడ్లను ఏర్పాటు చేసి ఎన్టీఆర్ కళ్యాణ మండపం కట్టించి రజకులను ప్రోత్సహించినాడు. ఇలా చెప్పుకుంటూ పోతే బీసీలకు చేసినవి అనేకం. ఆయన 43 సంవత్సరాల రాజకీయంలో ఆయన చేసినటువంటి కార్యక్రమాలు అనేకం బీసీలకు. మీరు ఇప్పుడు ఫ్రెష్ గా వచ్చినారు, మీకేం తెలుసు తాడిపత్రి రాజకీయాల గురించి? నేను ఒకటే రైట్ రాయల్ గా అడుగుతున్నానండి, దయచేసి చెప్తున్నా, మీరు బీసీ గార్డుని ఎత్తొద్దండి. మేము మా నియోజకవర్గంలో ఏవైనా తప్పులు జరిగితే మేము క్వశ్చన్ చేసే హక్కు ఉంది మాకు తాడిపత్రికి ఆయనే దేవుడు. వీలైతే కులాలను పక్కన పెడదాం, వాటి మూలాలను కాపాడదాం. దయచేసి అర్థం చేసుకోండి, ఇది రాజకీయం కాదు, నా వ్యక్తిగతంగా నేను చెప్తున్నాను. నమస్కారం. ఈ తాడిపత్రి పట్టణంలో ఏ రోజు కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి గారు బీసీలను కానీ మైనార్టీలను కానీ అట్లా చిన్న చూపులను చేసిన పాపన ఏ రోజు కూడా పోడు. అందరికీ అతను సమాధానం చేస్తాడు, అందరికి గౌరవం ఇస్తారు. ఈ రోజు మీరు ఎక్కడో మా నియోజకవర్గం కాదు, మీరు ఏదో కర్నూలు జిల్లాలో ఉండేటోళ్ళు ఈ రోజు ఏదో ఒక చిన్న మాట అన్నందుకు ఆయన డిపిఓ నాగరాజు గారిని సార్ పోయి మా ఎమ్మెల్యే గారు, ఓల్డ్ ఎమ్మెల్యే గారు అక్రమ లేవట్ల నుంచి విచారించిన చెరపేదానికి అడిగేదానికి పోయినాడు అంతే. అక్కడ చాలా ఆలస్యం జరిగిపోయింది, ఆయనకు కోపిక నశించింది. ఆవేశంలో ఒక చిన్న మాట నిందానికి మీరు ఈరోజు దాన్ని పెద్ద రాద్ధాంతం చేసి మా బీసీలకు ఇట్లా చేశారు, మా బీసీ నాయకులు తిట్టినారు అని చెప్తున్నారు. మీకు తాడిపత్రి నుంచి బీసీ నాయకుల గురించి ఏం తెలుసండి? ఇక్కడ మాకు బీసీలకు ఆయన ఇచ్చే మర్యాద గురించి మీకు తెలుసా? అసలుకు మాకు చట్టసభల్లో కానీ మున్సిపాలిటీలో కానీ మాకు ఎన్నోసార్లు, నేను కూడా ఎక్స్ కౌన్సిలర్నే, ఆయన మాకు ఎంతో మర్యాద ఇస్తాడు. బీసీలు అంటే కానీ మైనార్టీలు అంటే కానీ కులం చూడడు ఆయన. నేను ఈ రాజకీయాలకి అతీతంగా మాట్లాడడం లేదు. ఒక బీసీ సంఘం గౌరవాధ్యక్షుడిగా అనంతపురం జిల్లా అధ్యక్షుడిగా మాట్లాడుతున్నాను. దానికి మీకు సంబంధం లేదు రాజకీయాలకు. మీరు ఎక్కడో ఉండి ఈరోజు మా తాడిపత్రి రాజకీయాల నుంచి మాట్లాడడం మీకు అది సభ్యత కాదు. అసలుకు మీరు ఇక్కడ ఆయన గురించి మాట్లాడే అర్హత మీకు లేదు. వీళ్ళు ఇక్కడ 40 సంవత్సరాలు రాజకీయ చరిత్ర కలిగిన వారు, రాజకీయాలు బాగా తెలిసిన వాళ్ళు, ఎవరిని ఎట్లా మాట్లాడాలో బాగా తెలిసిన వాళ్ళు, వాళ్ళ గురించి మాట్లాడే అర్హత లేదు, నీకంత వయసు లేదు అసలు.
అలాంటి వ్యక్తి గురించి మాట్లాడము మంచిది కాదని మీకు హెచ్చరిస్తున్నాం. నేను వ్యక్తిగతంగా మా బీసీ సంఘం తరఫున నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.